హాయ్. వెల్కమ్ టు సియాల్ వరల్డ్. మీకు లాస్ట్ సెషన్‌లో ఒక క్వెషన్ ఇచ్చాను గదా! ఆ క్వెషన్ కొంతమంది చేసుండొచ్చు, చేయకపోవచ్చు. ఆ క్వెషన్ ఒకసారి ఎలా చేయాలో ఏంటో ఒకసారి చూద్దామా? రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ గివెన్ 2 నంబర్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. ఏమన్నాడంటే మనం ఇచ్చిన 2 ఇన్‌పుట్స్ ఈక్వలా కాదా అని చెక్ చేయమంటున్నాడు. సాంపుల్ ఇన్‌పుట్ ఏమిచ్చాడు? 4, 4. ఏ వాల్యూ 4 ఇచ్చాడు ఇంటిజర్. బి వాల్యూ 4 ఇచ్చాడు ఇంటిజర్. సో, ఈ 2 ఈక్వల్‌గా ఉన్నాయి కాబట్టి ట్రూ అని వచ్చింది. ఇక్కడ 7 ఇచ్చాడు, 9 ఇచ్చాడు. 2 ఈక్వలా? కాదు కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. ఒకసారి కోడ్ ప్లేగ్రౌండ్‌లో ట్రై చేసి చూద్దామా? సో, ఇక్కడ ఇది డిలీట్ చేస్తా. ఫస్ట్ ఏం తీసుకోవాలి మనము? 2 ఇంటిజర్స్ తీసుకోవాలి. అంటే a ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ అనేది మనకి స్ట్రింగ్‌గా తీసుకుంటుంది కాబట్టి, మనం ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంట్ ఆఫ్ అని పెడితే కన్వర్ట్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ b ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ ఇచ్చాను కదా! నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఈ 2 వాల్యూస్ ఈక్వల్‌గా ఉన్నాయా లేదా చెక్ చేయమంటున్నాడు. సో, చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి? చెకింగ్ అని వేరియబుల్ తీసుకొని ఇక్కడ ఏం పెట్టాలి మనము? a ఈక్వల్ టు b. ఓకే. సో, a ఈక్వల్ టు b. ఈ 2 ఇంటిజర్స్ మనకు ఈక్వల్ అయితే ట్రూ అని చూపిస్తుంది. లేదా ఫాల్స్ అని చూపిస్తుంది. సో, ప్రింట్ చేయాలి కదా చెకింగ్‌ని. ప్రింట్ చెకింగ్. సో, ఇప్పుడు రన్ కొడదాం. అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. 4 ఎంటర్ ఏ వాల్యూ 4 ఇచ్చా. బి వాల్యూ 4 ఇచ్చా. నెక్స్ట్ అవుట్‌పుట్ వచ్చేసి 2 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనకి ట్రూ అని రావాలి. ఓకేనా? ట్రూ అని వచ్చింది. చూడండి ఇక్కడ ట్రూ అని వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ వాల్యూస్ మారుస్తా రన్ కొట్టి. ఏదో ఒకటి 5 ఎంటర్ 7, 8, 88 అని ఇచ్చా. సో, 2 ఈక్వలా? కాదు కాబట్టి మనకి అవుట్‌పుట్ ఫాల్స్ అని చూపిస్తుంది. ఓకే. అర్థమైందా? సో, దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే ఇంకో విధంగా లాస్ట్ సెషన్‌లో చెప్పిన ప్రకారం దీన్ని తీసేసి డైరెక్ట్ ఇక్కడే రాయొచ్చనమాట. ఆ ఎక్స్‌ప్రెషన్ ఉంది చూసారా? ఏ డబుల్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి. సో, అదొచ్చేసి ఇక్కడ రాయొచ్చనమాట డైరెక్ట్. రన్ కొడదాం. మళ్ళీ 4 ఎంటర్ 4 అని కొట్టామనుకోండి సేమే వస్తుంది మనకు ఇన్‌పుట్, అవుట్‌పుట్ గూడా. ఓకే. అర్థమైందా? కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మధ్యలో డైరెక్ట్‌గా ముందు సెషన్స్ వినుకోకుండా డైరెక్ట్ ఇక్కడికొచ్చి చూస్తుంటారు. సో, అలా చూస్తే మీకు అర్థం కాదు. ప్రతి ఒక్క వీడియో మొత్తం చూడాల్సిందే. ఎక్కడ మీకు స్కిప్ చేసినా కూడా ఏ వీడియోలో స్కిప్ చేసినా మీకు చిన్న లాజిక్ అనేది మిస్ అయిపోతే కోడ్ చేయలేరనమాట. ఓకేనా? వీక్లీ 3 వీడియోస్ చూస్తే చాలనమాట. హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేస్తే మీకు సరిపోతుంది. ఓకేనా? ఈ సెషన్‌లో మనము లాస్ట్ చెప్పుకున్న టాపిక్స్ మీద ఒక 4 కోడ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ ప్రాక్టీస్ సెషన్‌తో లాస్ట్ ప్రీవియస్ టాపిక్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఓకేనా? బిఫోర్ థట్ మీరు ఒకవేళ కొత్త వ్యూవర్ అయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్‌ని టచ్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఇక్కడ ఫస్ట్ క్వెషన్ చూడండి. సేమ్ డిజిట్స్ అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ 3 డిజిట్ నంబర్ అండ్ చెక్స్ ఇఫ్ ఆల్ ద డిజిట్స్ ఆఫ్ ద నంబర్ ఆర్ ద సేమ్. ఒక ఇన్‌పుట్ ఇస్తే అవి సేమ్ ఉన్నాయా లేదా అనేది చూడాలన్నమాట మనము. ఓకేనా? నెక్స్ట్ ఈ ఇన్‌పుట్ ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ చూడండి ఎలా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద గివెన్ నంబర్ ఈస్ 222 ఇచ్చాడనుకోండి. ద ఫస్ట్ డిజిట్ 2 కదా! ఫస్ట్ డిజిట్ వచ్చేసి 2. నెక్స్ట్ సెకండ్ డిజిట్ వచ్చేసి 2నే. సో, ఈ 2 ఈక్వల్ ఉన్నాయా లేదా అని చెక్ జేయాలి. చెక్ జేసిన తర్వాత మళ్ళీ సెకండ్ డిజిట్ 2నే, థర్డ్ డిజిట్ 2నే. ఆ 2 గూడా మనం చెక్ జేసి ఈక్వల్‌గా ఉంటే మనకు అవుట్‌పుట్ వచ్చేసి ట్రూ అని చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ సాంపుల్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ జూడండి. ఇక్కడ 222 ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్ 3 ఈక్వల్‌గా ఉన్నాయి కాబట్టి ట్రూ అని వచ్చింది అవుట్‌పుట్. ఇక్కడ సెకండ్ డిజిట్‌లో 6, 5, 6 ఫస్ట్ డిజిట్, థర్డ్ డిజిట్ మాత్రమే ఈక్వల్‌గా ఉన్నాయి. మనకేంటి 3 ఈక్వల్‌గా ఉండాలి. అప్పుడే మనకు ట్రూ అని వస్తుంది. ఇక్కడ ఫాల్స్ అని ఎందుకొచ్చిందంటే 5 అనేది ఈక్వల్‌గా లేదు కాబట్టి వచ్చిందన్నమాట. సో, ఒకసారి ట్రై చేసి చూద్దామా? ఇక్కడేంటంటే ఏ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్ అని ఇస్తా. సో, మనకేంటి నంబర్ అన్నాడు. తర్వాత ఇక్కడ ఇంట్ ఆఫ్ అని పెడతా.
ఇంట్లో. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఈక్వల్‌గా ఉన్నాయా? లేవా? అనేది దాన్ని చెక్ చేయమంటున్నాడు. సో, దాన్ని ఎలా చెక్ చేస్తాం మనము? సెపరేట్‌గా ఏ, బి, సి అట్లా ఉంటే మనం చెక్ చేయొచ్చు గానీ, ఇట్లా ఒకే దాంట్లో డిజిట్స్ చెక్ చేయడం అంటే ఎలా చేయాలి? సో, అప్పుడే మనము ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! అలాంటి వాటికి మనము ఇండెక్స్ అనే పొజిషన్ వాడి తెచ్చుకుంటామనమాట. సో, అదెలా అంటే ఇక్కడ ఫస్ట్ డిజిట్ కావాలంటే ఫస్ట్ డిజిట్ ఈక్వల్ టు ఇప్పుడేం కావాలి మనము ఇండెక్స్ అనే పొజిషన్ వాడి ఏ ఆఫ్ ఇక్కడేం పెడతాను 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఇండెక్స్. సో, 0 అప్పుడు ఫస్ట్ డిజిట్ మనకొచ్చేసింది. ఇప్పుడు సెకండ్ డిజిట్ కావాలి కదా! నెక్స్ట్ సెకండ్ డిజిట్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 1 ఓకేనా? నెక్స్ట్ థర్డ్ డిజిట్ కావాలి కాబట్టి థర్డ్ డిజిట్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 2 ఓకేనా? అర్థమైందా? సో, మామూలుగా ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, మనం 0 నుంచి తీసుకున్నాం. మీకిది ఒకవేళ అర్థం కాకపోతే, సో, ప్రీవియస్‌గా నేను చేసిన వీడియోలు ఖచ్చితంగా చూడాల్సిందే. లేకపోతే అర్థం కాదు. ఈ వీడియోకి సంబంధించి ప్రీవియస్ వీడియో అటాచ్ అయ్యి ఉంటాయన్నమాట. సో, దానిలో నుంచే మనం ఈ కోడ్ చేస్తున్నాం. మీరవి చూడకపోతే ఇది అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ డిజిట్ సెకండ్‌కి ఈక్వల్‌గా ఉండాలి. సెకండ్ డిజిట్ థర్డ్‌కి ఈక్వల్‌గా ఉండాలి. అది ఎలా చేయాలంటే డైరెక్ట్ ప్రింట్‌లోనే రాసేద్దాం. ప్రింట్ ఆఫ్ ఫస్ట్ డిజిట్ తీసుకున్నాం. ఫస్ట్ డిజిట్ ఈక్వల్ కావాలి కదా! ఈక్వల్ టు సెకండ్ డిజిట్. తర్వాత ఏం కావాలి నాకు? దీనితో పాటుగా సెకండ్ డిజిట్ ఈక్వల్ టు థర్డ్ డిజిట్. సెకండ్ డిజిట్ ఈక్వల్ టు థర్డ్ డిజిట్. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ కోడ్ రన్ కొట్టే ముందు మీరు గమనియాల్సింది ఏంటి అంటే, ఏవైనా ఇండెక్స్ పొజిషన్స్ వాడేటప్పుడు మనము ఇంటిజర్ అయ్యి ఉండకూడదనమాట. అది స్ట్రింగ్‌గా ఉండాలి కాబట్టి, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇంట్ ఆఫ్ అనేది తీసేస్తాను. అప్పుడు చూడండి ఇది స్ట్రింగే అవుతుంది గదా! ఓకేనా? స్ట్రింగ్ అవుతుంది కాబట్టి దాని నుంచి తీసుకుంటుంది. స్ట్రింగ్‌గా తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఇచ్చినది కరెక్ట్ వాల్యూ అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏమిస్తానంటే సారీ ఇక్కడ హ్మ్. ఓకే. ఇప్పుడు కరెక్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే 3 డిజిట్ ఇచ్చాను. ఇప్పుడు నాకేం కావాలి? ఈక్వల్‌గా ఉన్నాయా లేదా అన్ని డిజిట్స్? మనకేంటి ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఈక్వల్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ డిజిట్ ఇక్కడ వేసాము. సెకండ్ డిజిట్ ఇక్కడికొస్తుంది. మళ్ళా తర్వాత సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్. ఇది ట్రూ అయితే మనకు అవుట్‌పుట్‌గా అండ్ లాజికల్ ఆపరేటర్ ప్రకారం మనకి ట్రూత్ టేబుల్ ప్రకారం మనకి అవుట్‌పుట్ ట్రూ అని రావాలి. ఓకేనా? ఇప్పుడు కొడతా. సో, ఓకేనా? ట్రూ అని వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ రన్ కొడతాను. ఇప్పుడు డిఫరెన్స్ ఇప్పుడు డిఫరెంట్ డిజిట్స్ ఇస్తా. అప్పుడేమవుతుందో చూద్దాం. సపోజ్ 2, 3, 4 అనిద్దాం. సో, ఈక్వల్‌గా లేవు గదా! 3 డిజిట్స్ అనేది. మనకు అవుట్‌పుట్ ఫాల్స్ అని వస్తుంది. ఓకేనా? ఏదొక్కటి లేకపోయినా మనకి ఫాల్స్ అని చూపిస్తుంది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 2 వాలిడ్ ట్రయాంగిల్. ఇక్కడ ఏం చేయాలంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద గివెన్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ ఏ ఈక్వల్ టు 3, బి ఈక్వల్ టు 4 అండ్ సి ఈక్వల్ టు 5. ఇప్పుడు సపోజ్ మనం ఏ ప్లస్ బి అనేది సమ్ చేసామనుకోండి. మనకి సి కంటే పెద్దగా ఉండాలి. చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 3 ప్లస్ 4 సో 3 ప్లస్ 4 సమ్ చేస్తే 7 వచ్చింది. 7 ఈస్ గ్రేటర్ థాన్ 5. ఓకేనా? గ్రేటర్‌గా ఉండాలన్నమాట. సాంపుల్ ఇక్కడ ఇన్‌పుట్, అవుట్‌పుట్ చూడండి. 3, 4, 5 ఇచ్చాడు. ట్రూ వచ్చింది. అవుట్‌పుట్ 2, 1, 10 ఇచ్చారు. ఫాల్స్ అని వచ్చింది. ఓకేనా? ఒకసారి ట్రై చేసి చూద్దామా? ఇక్కడ 3 ఇంటిజర్స్ కాబట్టి ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ నెక్స్ట్ బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ నెక్స్ట్ సి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ ఓకేనా? 3 ఇంటిజర్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మనము? 3 సైడ్స్ అనేది దాన్ని ఎలా కనుక్కోవాలి? ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే
ఇక్కడ ఎంటర్ కొట్టి మనకు సమ్ములు కావాలి కదా! సో, ఇక్కడ మనకు సమ్స్ కావాలి. అంటే A+B అనే సమ్ కావాలి. B+C అనే సమ్ కావాలి. C+A అనేది కూడా మనకు సమ్ కావాలి. ఎందుకంటే మనము చెక్ చేసుకోవాలి కాబట్టి. ఇక్కడ ఏం చేస్తానంటే వేరియబుల్ x తీసుకుంటాను. తీసుకొని A+B అనే సమ్ తీసుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు A+B అనేది సమ్ అయితది. x వేరియబుల్‌లో పడిపోతది. నెక్స్ట్ ఇప్పుడు y తీసుకొని ఈక్వల్ టు B+C అని తీసుకుంటా. మనకేం ఇక్కడ B+Cకి సమ్ పడిపోతది. నెక్స్ట్ z ఈక్వల్ టు C+A ఉంది కాబట్టి దానిని కూడా తీసేసుకుంటా. ఇప్పుడు ఏమవుతుంది? ఈ రెండిటి సమ్ము ఇక్కడ పడుతుంది xలో. B అండ్ C సమ్ము yలో పడుతుంది. C+A వచ్చేసి మనకి zలో పడుతుంది. నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ చెక్ చేయాలన్నమాట నేను. డైరెక్ట్ రాసేద్దాం. ప్రింట్ ఆఫ్ ఇప్పుడు x అనేది గ్రేటర్‌గా ఉండాలి. ఎప్పుడు C కంటే x అంటే ఏంటి? A+B ఏసాం కాబట్టి x గ్రేటర్‌గా ఉండాలి. ఏ దానికంటే? C వాల్యూ కంటే. తర్వాత అండ్ నెక్స్ట్ y అనేది గ్రేటర్‌గా ఉండాలి. B+C అంటే థర్డ్ సైడ్ ఏంటి? A గదా! సో, దానికంటే మనకి ఎక్కువగా ఉండాలి. ఏ. ఓకేనా? అర్థమైందా? మళ్ళా దీంతో పాటుగా ఇంకొకటేమన్నాడు? అండ్, అండ్ లాజికల్ ఆపరేటర్ యూజ్ చేసి C+A సమ్ అయితే C+Aకి థర్డ్ సైడ్ ఏంటి మిగిలినది? ఇంకా Bనే కాబట్టి B అనేది ఎక్కువగా ఉండాలంటే Z గ్రేటర్ థాన్ B. ఓకే. సో, మనకేంటంటే ఇక్కడ అర్థమైపోతుందన్నమాట. సో, x అంటే A+B థర్డ్ సైడ్ వచ్చేసి C, B+C థర్డ్ సైడ్ వచ్చేసి A, Z వచ్చేసి C+A అంటే థర్డ్ సైడ్ వచ్చేసి B. ఓకేనా? ఎక్కువగా ఉంటే ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే మనకి ట్రూ అని పడుతుంది అవుట్‌పుట్. ఓకేనా? ఇక్కడ వాల్యూస్ ఏమిస్తానంటే 3 ఎంటర్, 4 ఎంటర్, 5 అని ఇస్తా. మనకి ఇప్పుడు అవుట్‌పుట్ ట్రూ అని వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ రన్ కొట్టి 2 ఎంటర్, 1 ఎంటర్, 10 అని ఇస్తా. ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఫాల్స్ అని వస్తుంది. ఎందుకంటే ఇది ఎక్స్‌ప్రెషన్‌కి సెట్ అవ్వలేదన్నమాట. ఈ ఇంటిజర్స్ అనేది. అందుకే ఇక్కడ రాంగ్ అని వచ్చింది. ఓకేనా? నెక్స్ట్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. Write a program that reads the marks M in maths, marks P in physics, and marks C in chemistry and checks if both the below conditions are satisfied. సో ఏమన్నాడు? ఒక 3 సబ్జెక్ట్స్ ఉంటాయంట. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఆ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన కండిషన్స్ 2 ఉన్నాయి. ఆ కండిషన్స్ మనం సాటిస్ఫై చేయాలంట. అవేంటో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ M గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 35 అంటే 35 కంటే అబోవ్ ఉండాలంట మ్యాథమెటిక్స్. అండ్ ఫిజిక్స్ కూడా 35 కంటే అబోవ్ ఉండాలంట. ఈక్వల్ ఉన్నా పర్వాలేదు 35కి. అండ్ కెమిస్ట్రీ కూడా సేమ్ అంతే. ఎక్కువగా ఉండాలి. 35 కంటే ఎక్కువగా ఉండాలి. ఈక్వల్‌గా ఉన్నా పర్లేదంట. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి? ఏవైనా 2 సబ్జెక్టులు సమ్ చేస్తే 90కి ఈక్వల్‌గా ఉండాలంట. లేదా అంతకంటే ఎక్కువున్నా పర్వాలేదంట. ఓకేనా? సో, 3 ఇంటిజర్సే మనం ఇక్కడ తీసుకోవాల్సింది. సింగిల్ లైన్ అవుట్‌పుట్ కంటే మనకి బూలియన్‌లోనే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. ఇక్కడ 50, 35, 40 ఇచ్చాడు. ఇక్కడ చూడండి మ్యాథ్స్ 50 ఇచ్చాడు. ఫిజిక్స్ 35, కెమిస్ట్రీ 40. ఇక్కడ 3 సబ్జెక్ట్స్ 35 కంటే అబోవ్‌నే ఉన్నాయి. 35కి ఈక్వల్‌గా ఉన్నాయి. సో, ఫస్ట్ కండిషన్ ట్రూ అయిపోయింది. సెకండ్ కండిషన్ ఏంటి? ఏవైనా 2 సబ్జెక్టులు కలిపితే ఏవైనా 2 సబ్జెక్టులు మ్యాథ్స్, ఫిజిక్స్ గాని, ఫిజిక్స్, కెమిస్ట్రీ గాని, కెమిస్ట్రీ, మ్యాథ్స్ గాని ఏవైనా 2 సబ్జెక్టులు కలిపితే 90కి ఈక్వల్‌గా గాని అంతకంటే ఎక్కువున్నా పర్వాలేదని చెప్పాడు. ఇక్కడ చూడండి అది కూడా ట్రూ అయిపోయింది. ఓకేనా? మనకు అవుట్‌పుట్ ట్రూ అని వచ్చింది. సెకండ్ అవుట్‌పుట్ ఇన్‌పుట్ చూడండి ఇక్కడ 35, 35 ఇచ్చాడు. 100 ఇచ్చాడు. ఇది కూడా ట్రూ. ఓకేనా? ఒకసారి ట్రై చేసి చూద్దామా ఇది కూడా? సో, ఇక్కడ ఏం చేస్తానంటే ఇది తీసేస్తాను. 3 ఇంటిజర్స్ అలానే పెడతా. సో, ఇక్కడేంటి మనకి మ్యాథ్స్ కదా! మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకేనా? 3 ఇంటిజర్స్ ఇచ్చాను. ఇప్పుడు నేనిక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ కండిషన్ రాయాలి. ఆ ఫస్ట్ కండిషన్ ఏంటంటే కండిషన్ ఫస్ట్ కండిషన్ ఈక్వల్ టు ఇక్కడ ఏం పెడతాను నేను?
ప్రతి ఒక్క సబ్జెక్టు 35కి ఈక్వల్‌గా అంతకంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదని చెప్పాం కదా! ఆ కండిషన్ రాద్దాం ఇక్కడ. మ్యాథ్స్ అనేది 35కి ఈక్వల్‌గా ఉన్నా పర్వాలేదు. అంతకంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు. దాంతో పాటుగా అండ్ ఫిజిక్స్ అనేది గూడా మనకి పెద్దగా ఉన్నా పర్వాలేదు. ఈక్వల్‌గా ఉన్నా పర్వాలేదు. ఎంతకి 35కి. తర్వాత దాంతో పాటు కెమిస్ట్రీ కూడా సేమ్ అలానే ఉండాలన్నమాట. 35 ఇచ్చాను. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమన్నాడు? సెకండ్ కండిషను ఈక్వల్ టు ఏవైనా మ్యాథ్స్, ఫిజిక్స్ గాని, ఫిజిక్స్, కెమిస్ట్రీ గాని, కెమిస్ట్రీ, మ్యాథ్స్ గాని 2 సమ్ చేస్తే 90కి అబోవ్ లేదా ఈక్వల్‌గా ఉండమంటున్నాడు. చూద్దాం ఇక్కడ. ఎం ప్లస్ పి పెడదాం ఫస్ట్. మ్యాథ్స్, ఫిజిక్స్ మనకి ఎక్కువ లేదా ఈక్వల్‌గా ఉండాలి. దేనికి? 90కి. ఆర్ ఏవైనా 2 సబ్జెక్ట్స్ అన్నాడు కాబట్టి మనము ఆర్ అని పెట్టాం. ఓకేనా? నెక్స్ట్ పి ప్లస్ సి ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఆర్. సో మ్యాథ్స్, ఫిజిక్స్ అయిపోయింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకొకటి ఏముంది? కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఉంది. ప్లస్ మ్యాథ్స్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. ఓకేనా? సో మనకేంటి ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే మనకి అవుట్‌పుట్ ట్రూ అని చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనము? ప్రింట్ ఆఫ్ ఫస్ట్ కండిషన్ అని అన్నామనుకోండి. మనకి ఫస్ట్ కండిషన్ మాత్రమే చూపిస్తుంది. దీనితో పాటుగా ఇంకో కండిషన్ కూడా మనకి ట్రూ అవ్వాలి కాబట్టి అండ్ అనే లాజికల్ ఆపరేటర్ యూజ్ చేసి సెకండ్ ఆపరేటర్ అని పెడతా. సెకండ్ కండిషన్ అని పెడతా. ఓకేనా? ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్. సో 2 ట్రూ అయితే మనకు అవుట్‌పుట్ ట్రూ అని చూపిస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 35 మ్యాథ్స్, తర్వాత 35 ఫిజిక్స్, నెక్స్ట్ 100 ఇస్తా. ఇప్పుడు ఎంటర్ కొడితే ట్రూ అని చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ ట్రూ అని చూపించింది. ఎందుకు అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ కండిషన్ 35కి ఈక్వల్‌గా ఉంది. మ్యాథ్స్, ఫిజిక్స్ కూడా 35కి ఈక్వల్‌గా ఉంది. కెమిస్ట్రీ వచ్చేసి 35కి అబోవ్ 100 ఉంది. ఓకేనా? సో ఏవైనా 2 సబ్జెక్టులు కలిపితే మనకి 90 కంటే అబోవ్ రావాలి కాబట్టి ఇక్కడ చూడండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపామనుకోండి 90 కంటే అబోవ్ ఉంది. అంటే 135 ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఇది సాటిస్ఫై అయింది కాబట్టి 2 కండిషన్‌లు ట్రూ, ట్రూ అయిపోయాయి కాబట్టి మనకు అవుట్‌పుట్ ట్రూ అని వచ్చింది. ఓకేనా? ఈక్వల్ లెంగ్త్. సో ఇది ఏంటంటే రైట్ ఎ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఎ స్ట్రింగ్ అండ్ చెక్స్ ఇఫ్ బోత్ ద స్ట్రింగ్స్ హావ్ సేమ్ లెంగ్త్ ఆర్ నాట్. సో ఇదేంటంటే ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఆ స్ట్రింగ్‌కి లెంగ్త్ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోమని చెప్తున్నాడు. ఓకేనా? 2 స్ట్రింగ్సే అన్నమాట ఏ అండ్ బి ఇక్కడ. తర్వాత బూలియన్ వచ్చేసి అవుట్‌పుట్ వచ్చేసి బూలియన్. స్ట్రింగ్స్ హావ్ ఇప్పుడు సేమ్ అంతే. స్ట్రింగ్స్ సేమ్ ఉంటే మనకి అవుట్‌పుట్ ట్రూ అని రావాలి. లేకపోతే ఫాల్స్ అని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ చూడండి. ఫస్ట్ డాగ్ ఇచ్చాడు. తర్వాత క్యాట్ ఇచ్చాడు. ఇక్కడ డాగ్ ఎన్నున్నాయి స్ట్రింగ్స్ మనం లెంత్ ఇస్తే? సో, లెంత్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనము 1, 2, 3 అంటే డి1, ఓ2, జి3. సో, 3 ఉన్నాయి. ఇక్కడ చూడండి బి కూడా 3 ఉన్నాయి క్యాట్. సో, 2, 3 ఉన్నాయి కాబట్టి లెంత్ వచ్చేసి ఈక్వల్. అప్పుడు ట్రూ అని వచ్చింది. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ చూడండి శాంపుల్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. డాగ్, క్యాట్. సో, 2, 3 లెంత్ కాబట్టి ట్రూ అని వచ్చింది. ఇక్కడ చూడండి మ్యూజిక్. గేమ్ అంటే 4 ఉన్నాయి. మ్యూజిక్ అంటే 5. 4, 5 ఈక్వలా లెంత్ అనేది? కాదు కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. ఇది కూడా ట్రై చేసి చూద్దామా? సో, ఇక్కడ మొత్తం తీసేసి ఏ ఈక్వల్ టు స్ట్రింగ్ కదా! మనము 2 స్ట్రింగ్ అన్నాడు కాబట్టి ఇన్‌పుట్ ఆఫ్ అని పెడతాం. బి ఈక్వల్ టు ఇన్‌పుట్ ఆఫ్. ఇప్పుడు మనకి ఏ లెంత్ కావాలి? బి లెంత్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తాను నేను? ఏ లెంత్ తీసుకుంటాను. లెంత్ ఏ తీసుకుంటాను. ఎంత మనం ఎట్లా తీసుకోవాలి? లెన్ ఆఫ్ ఏ. ఓకేనా? మనకు లెన్ అనేది ఇక్కడ పడిపోతుంది. నెక్స్ట్ లెంత్ బి కావాలి కాబట్టి ఈక్వల్ టు లెన్ ఆఫ్ బి. ఓకేనా? ఏ లెంత్, బి లెంత్ ఇక్కడ పడిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళా దీనిలోని ఏం చేస్తానంటే మనకి ఈక్వలా కాదా అని చెక్ చేసుకున్నాను. డైరెక్ట్ ప్రింట్ ఏసి ఈక్వలా కాదా అని చెక్ చేస్తాను. ఓకే. ప్రింట్ లెంత్ ఏ ఈక్వల్ టు
తర్వాత లెంత్ బి. ఓకేనా? ఇప్పుడు చెక్ చేసి నాకు అవుట్‌పుట్ ట్రూ వచ్చిందా? ఫాల్స్ వచ్చిందా? అని చెప్పేసింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమిస్తాను స్ట్రింగు? డాగ్ ఎంటర్ క్యాట్ అని ఇస్తా. ఎంటర్ కొడితే మనకు అవుట్‌పుట్ ఏం రావాలి? 2 ఈక్వల్‌గా ఉన్నాయి కాబట్టి ట్రూ అని రావాలి. ఓకే. ట్రూ అని వచ్చింది. సో, మీకిక్కడ ఇది అర్థం కావాలంటే ఇక్కడ డాగ్‌కు సంబంధించి లెంత్ ఎంత ఉంది? 3 ఉంది కాబట్టి ఇక్కడ పడుతుంది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ బి అన్నాం కాబట్టి ఇక్కడ క్యాట్‌కు సంబంధించి పడుతుంది. బి అనే లెంత్ పడుతుంది. 3 ఉంది కాబట్టి 3 అని పడింది. ఈ 2 చెక్ చేస్తుంది. 3, 3 ఇక్కడ పెట్టాం కాబట్టి ఈక్వలా కాదా అని చెక్ చేస్తుంది. అవుట్‌పుట్ ట్రూ అని వస్తుంది. ఒకవేళ మనము ఇంకొకటిద్దాం. గేమ్, స్పోర్ట్స్. సో, 2 ఇచ్చామన్నమాట. స్పోర్ట్స్ అనేది లెంత్ ఎక్కువుంది. గేమ్ అనేది 4 ఉంటే స్పోర్ట్స్ అనేది 6 ఉన్నాయి. సో, మనకు ఎంటర్ కొడితే ఫాల్స్ అని రావాలి. ఓకేనా? ఫాల్స్ అని వచ్చింది. సో, గేమ్ 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 చూపిస్తుంది. ఇక్కడ స్పోర్ట్స్ అనేది 6 ఉన్నాయి కాబట్టి స్పోర్ట్స్ అనేది 6 పడుతుంది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. బై.